నిన్న శ్రీశైలం నుంచి రిటర్న్ జర్నీ వచ్చేటప్పుడు మా చిన్నోడు అడిగాడు, ఎందుకమ్మా నీకు అంత ఇష్టం శ్రీశైలం అంటే? ఏమి ఇష్టం శ్రీశైలంలో అని. నేను చెప్పాను, నాకు శ్రీశైలమే ఇష్టం, ఆ ఊరంటేనే ఇష్టము అని. ఆ ఊర్లో ఏమి ఇష్టం అమ్మా అని అడిగాడు. ఆ ఊరంటేనే ఇష్టం నాన్న. ఏమి అంటే ఏం చెప్తాం? ఆ చెట్లు ఇష్టం, ఆ కొండలు ఇష్టం, ఆ వాటర్ ఇష్టము. ఎంత బాగుంటుందో కదా శ్రీశైలం. మనకి ఆ ఘాట్ రోడ్లో వెళ్తుంటే సిల్వర్ కలర్ ట్రీస్ చూడండి ఎంత బాగా కనిపిస్తాయి. నైట్ టైం కూడా భలే కనిపిస్తాయి. అసలు ఎంత బాగా అనిపిస్తుంది ఆ ఘాట్ రోడ్ అయితే. అలానే అక్కడక్కడ వెదురు కర్రలు, ఇంకా చెప్పాలంటే వాటర్ కూడా గ్రీన్ కలర్లో చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా ఆ శివయ్య ఇష్టం, అమ్మవారి ఇష్టం. అమ్మవారి గుడిలో ఉండే స్తంభాలు ఎప్పుడైనా చూసారా? ఎంత అందంగా ఉంటాయండి. అసలు అరటి మొక్కలా అలా ఎలా చెక్కారు ఆ స్తంభాలు, అవి చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఆ టెక్స్చర్ ఒకసారి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఎంత బాగుంటుందో. ఇప్పుడంటే హడావిడిగా జనాలు ఎక్కువ వస్తున్నారు కానీ ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు శ్రీశైలం ఎంత ప్రశాంతంగా ఉండేదో. అసలు అలా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని స్వామిని చూస్తే చాలు ఎంత హాయిగా అనిపిస్తుందో మనసుకి. ఇంకా చెప్పాలంటే అక్కడికి వెళ్ళినప్పుడల్లా అక్కడ దొరికే కరక్కాయలని, విప్ప పువ్వులని, కుంకుడికాయలు ఇలాంటివి కొనుక్కోవడం చాలా ఇష్టం అనమాట. వెలగ పండ్లు ఇంకా చెప్పాలంటే. ఇంకా అక్కడ దొరికే మా సత్రంలో భోజనం కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ముందు గుర్తొచ్చేది ఏంటంటే నాకైతే శ్రీశైలమే. మరి మీకేమి ఇష్టమో చెప్పండి శ్రీశైలంలో?